శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో గురుపుష్య యోగం ఎప్పుడు వచ్చింది, ఏ సమయము, గురుపుష్య యోగ ప్రయోజనాలు, గురుపుష్య యోగాన్ని ఎలా పాటించాలి, ఏ మంత్రాన్ని జపించాలో తెలుసుకుందామండి. గురుపుష్య యోగాన్ని గురుపుష్య నక్షత్ర యోగం లేదా గురుపుష్యామృత యోగం అని అంటారండి. ఇది గురువారం పుష్య నక్షత్రం వచ్చినప్పుడు ఏర్పడిన శుభ సమయం. గురుపుష్య యోగం చాలా పవిత్రమైనదండి. ఇవాళ లక్ష్మీదేవిని ఆరాధించాలండి. ఇలాంటి అమృత యోగంలో బంగారం కొనడానికి, పెట్టుబడులు పెట్టడానికి మరియు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి శుభ సమయం అండి. 2024వ సంవత్సరంలో గురుపుష్య యోగం సమయం జనవరి 25, 2024 గురువారం ఉదయం 8:15 ప్రారంభమవుతుందండి. ముగింపు సమయం జనవరి 26, 2024 శుక్రవారం ఉదయం 10:28 ముగుస్తుందండి. ఇవాళ పౌర్ణమి తిథి కూడా కలిసి వచ్చిందండి. గురుపుష్య యోగం రోజున గురుహోరలో బంగారం కొనేలాగా చూసుకుంటే మన దగ్గర బంగారం ఇంకా కొంటూనే ఉంటామని నమ్ముతారండి. గురువారం రోజున గురుహోర సమయాలు ఉదయం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, రాత్రి 3 గంటల నుండి రాత్రి 4 గంటల వరకు ఇవి గురుహోర సమయాలండి. ఈ సమయంలో బంగారం కొంటే రాను రాను ఇంకా అధిక బంగారం కొంటామని నమ్మకమండి. సంవత్సరంలో 2 లేదా 3 సార్లు గురుపుష్య యోగం వస్తుందండి. గురుపుష్య యోగంలో బంగారం పెట్టుబడి పెట్టడానికి, భూమి, ఆస్తి, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు మొదలైనవి కొనుగోలు చేయడానికి అనువైన సమయం అండి. గురుపుష్యామృత యోగ ప్రయోజనాలు: ఈరోజు పెట్టిన పెట్టుబడులు అనేక రెట్లు పెరుగుతాయండి. బంగారం, ప్లాటినం, వెండి, డైమండ్ మరియు ఇతర లోహాలలో పెట్టుబడి పెట్టడానికి, ఫ్లాట్లు, కొత్త ఇల్లు, ఫ్యాక్టరీ, షాపులు మొదలైన వాటిని కొనడానికి, ఆస్తి మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి, వాహనం కొనుగోలుకు, భూమి మొదలైన వాటికి అడ్వాన్స్ లేదా టోకన్ ఇవ్వడానికి, కొత్త భవనానికి శంకుస్థాపన చేసుకోవడానికి, మంత్రం మరియు మీ పెద్దలు, గురువు లేదా నేర్చుకున్న వ్యక్తి నుండి జ్ఞానాన్ని పొందడానికి, కొత్త వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి, బంగారం లేదా వెండి కొనుగోలు చేయడానికి, కొత్త వాహనం కొనుగోలుకు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి గురుపుష్య యోగం మంచి అనుకూలమైన సమయం అండి. గురుపుష్యామృత యోగాన్ని ఎలా పాటించాలంటే, ఈ రోజున గణేశుడిని, విష్ణువుని, లక్ష్మీదేవిని, కుబేరుడిని మరియు బృహస్పతిని ప్రార్థించాలండి. ఇవాళ పసుపు రంగు దుస్తులను ధరించాలండి. దేవుడి ముందర ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలండి. పసుపు రంగు పువ్వులనే పూజకు ఉపయోగించాలండి. పూజా సమయంలో పసుపు రంగు పండ్లను మరియు చందనం పేస్టును దేవునికి సమర్పించాలండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలండి. అరటి లేదా ఇతర పసుపు రంగు పండ్లను దానం చేయాలండి. కుదిరితే అరటి పండ్లు లేదా అరటి చెట్టుని నాటాలండి. ఆవుకి స్వచ్ఛమైన నెయ్యితో రోటీలను తయారు చేసి తినిపించాలండి. స్వర్ణశాప విమోచన మంత్రం: ఓం శ్రీం దారిద్ర్య వినాశిన్యే ధనధాన్య సమృద్ధి దేహి దేహి నమః. గురుపుష్య యోగంలో ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించడం వలన మన జాతకంలో ఉన్న స్వర్ణశాపం తొలుగుతుందండి. తెలుసుకున్నాం కదా అండి గురుపుష్య యోగం గురించి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.